పటాస్కర్ అమ్మా సెట్టమ్మ నీకు పెళ్ళి అయ్యేంత వరకు ఇందులో పడుండ్రా. ఏంటి బంగారం ఏంటి పటాస్ కనిపించట్లేదన్నయ్య. వాడేదో పని మీద పంపించాను నాకు చెప్పు దా. ఏంట్రా పటాస్కర్ నన్ను కోస్తే ఊరంతా సరిపోతా. రేయ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేది నేంట్రా. అయితే నేను బౌలింగ్ చేస్తాను రా. ఒరే ఇక్కడ ఒకే వికెట్ ఉందిరా. ఈ మూటని వికెట్ లో పడతాను రారా. సాయం పట్టండి రా. అరే స్టంపర్ బాల్ లేదా? లేదురా ఈరోజు కార్కు బాలే ఉంది, దీంతోనే ఆడదాం. రే మూట పడిపోయింది చూడరా. పోయి కదా మాట చూడు. అమ్మగారు ఒకసారి ఇలా వస్తారా? వచ్చే వచ్చే. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా? ఇంకొక 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. నాకు వెళ్ళాలని లేదు, లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. లేకపోతే ఫస్ట్ నైట్ రోజు చిన్నదిని మామూలుగా ఏడిపించేదాన్ని కాదు. ఏం ఫస్ట్ నైట్ లేమ్మా, ఓన్లీ కదా 5 నిమిషాలు మోస్తే మా చేత 9 నెలలు మోయిస్తారు. సిగ్గులేదే నీకు? నీకుందేంటి డొక్కలో గుద్దుతా. ఇంకో వారం రోజులు ఉండొచ్చు కదా బంగారం. ఏంట్రా ఎగ్జామ్స్ అయ్యాక ఎలాగో ఇక్కడికేగా వస్తుంది. వస్తుందంటున్నావు, నువ్వు రావట్లేదా? ఇక నా కొడుకును వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నా చావైనా బతుకైనా నా కొడుకుతోని. ఈ రోజు నుండి పిన్నని కాదు అమ్మ అని పిలుస్తాను. ఏమండి వెళ్ళిపోయారా? ఆడపడుచుకి ఇంట్లోకి వచ్చేటప్పుడే హారతి ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు హారతిస్తే ఇంట్లో సిరి మొత్తం తీసుకెళ్లిపోతారు. నేను హారతి ఇవ్వడానికి వచ్చింది ఆయన కత్తమ్మా. ఎప్పుడు బయటికి వెళ్ళినా హారతి ఇచ్చి బొట్టు పెట్టి పంపుతా. అనయ్య చిన్నన్నయ్య మీద ఒక కన్నేసుంచు, ఎందుకో నాకు కొంచెం భయంగా ఉంది. ఏ భయపడకమ్మా, నేను చూసుకుంటాను. జాగ్రత్త బంగారం, ఎగ్జామ్స్ బాగా రాయి. ఓకే రండ్రా. అనయ్య
ఏంట్రా ఏంటి ఏమైంది చిట్టి అమ్మా వీరా వీరా అమ్మా అసలు అసలు అది గడుపుతోందిరా హాస్పిటల్కి వెళ్దాం. సీతాకులం సీత ఇంకా నేను ప్రేమిస్తోందా బావా? పెళ్లి చేసుకుంటావా బావా? మన ఇద్దరం ఇంకా లవ్ చేసుకుందామా బావా? నాకేమన్నా అయినా పర్లేదు, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను బావా. నీకే కాదు చిట్టి, నీకే కాదు, నీకే కాదు చిట్టి. ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా నేను బొట్టు పెట్టేదాన్ని. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, చివరిసారిగా నీకు బొట్టు పెట్టాలి. చిట్టి 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 చిట్టి. చెల్లెలు సత్య తన వాళ్ళందరూ చనిపోవడం కళ్ళారా చూసింది. గొడవలంటే ఇష్టపడని సత్య వీరాకు దూరమైపోయింది. నాన్నకిచ్చిన మాట కోసమే చెల్లెలికిచ్చిన మాట తప్పాడనే నిజాన్ని సత్య తెలుసుకోలేకపోయింది. ఒకప్పుడు వీరా కోసం లక్షల మంది ఎదురు చూసేవాళ్లు. 7 ఏళ్లు శిక్ష అనుభవించి వచ్చిన వీరా కోసం ఇప్పుడు చెల్లెలు సత్య కూడా ఎదురు చూడలేదు. ఎందుకెవరూ లేరు, నేనున్నాను. అంత మంచి మనిషి కోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాను. ఏసీపీ శ్యామ్ సుందర్ మీద జరిగిన దాడిలో గాయపడి చావు అంచుల వరకు వెళ్లిన ఏసీపీ సెక్యూరిటీ ఆఫీసర్గా వచ్చిన వీరాని శ్యామ్ భార్య డాక్టర్ సత్య 4 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి బతికించారు. అన్నయ్యను కాపాడుకున్నావా చెల్లెమ్మ? నేను బతికున్నానని తెలియక వాడు బతికిపోయాడు. రాయ్ వీరా! హలో, ఎక్కడా ఎవరు? వీరా ఎక్కడా? వీరా ఎక్కడా? వీరా! What is this nuisance? I'm calling security.
వీరా! హలో, వచ్చావా? పారిపోయావా? పారిపోవటానికి నా ఊపిరిలో పిరికితనం లేదురా, పౌరుషం ఉంది. ఎక్కడున్నావురా? ఆ రోజు నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుంటే ఇప్పుడు అడగటానికి నువ్వు ఉండేవాడివి కాదు. నువ్వు మా వాళ్ళని ఎక్కడైతే చంపావో అక్కడే ఉన్నా. వస్తున్నా, అక్కడే ఉండు. వాళ్ళందరి ప్రాణాలు తీసిన కత్తి. నీ పెళ్ళాం కడుపులో ఉన్న బిడ్డను ముద్దు పెట్టుకున్న కత్తి. 7 ఏళ్లుగా నీ కంఠం నరకడం కోసం ఎదురు చూస్తున్న కత్తి. చచ్చి బతికొచ్చినానికి ఇంకా బుద్ధి రాలేదురా. నువ్వు కత్తిని నమ్ముతావు, నేను ఈ మట్టిని నమ్ముతాను. ధర్మాన్ని నమ్మిన మా నాన్న నడిచిన నేలరా ఇది. నీలాంటి రాక్షసులను బతికనిస్తే జనం దేవుళ్ళకి విగ్రహాలు కట్టడం మానేస్తారా? హాస్పిటల్లో తప్పించుకున్న వాడివి బ్రతికిపోక పిలిచి మరీ చావుని తెచ్చుకున్నావు కదరా. పిలిచింది చావడానికి కాదరా, చంపడానికి. నరుకుతారన్నావు కదరా, నరుకో. నాన్న చెప్పిందే నిజం. తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తే మంచి వాళ్ళని బతకనివ్వరు. చంపేదయ్యా, చంపే.
వీరా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెయిటింగ్ ఇక్కడ.